హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్బీకే 111 టీజర్ చూసా. ఇక టీజర్ నాకెలా అనిపించిందంటే ఆషామాషి గ్లిమ్స్ కాదు, ఇది చిన్న కథ కాదు రోయ్. స్టార్టింగ్లో ఒక హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాగా అనౌన్స్ చేశారు. వారియర్గా కనిపించాడు బాలయ్య. హీరో విలను రెండు ఆయనే. బట్ సెకండ్ హాఫ్ సరిగ్గా కుదరకపోవడంతో దాని నుంచి డ్రాప్ అయ్యి మాఫియా బ్యాక్డ్రాప్లోకి ఎంటర్ అయ్యారు. ఆ పోస్టర్ చూసి అంతా షాక్ అయ్యారు. నెవర్ బిఫోర్ లుక్లో కనిపించాడు బాలయ్య. ఆ పీరియాడిక్ డ్రామా నుంచి మాఫియా బ్యాక్డ్రాప్లోకి వచ్చేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అంతా. ఈ మాఫియా బ్యాక్డ్రాప్లో ఎలా ఉంటుందని డౌట్ పడ్డారు. బట్ గోపీచంద్ మల్లేని ఇచ్చి పడేశాడు. లుక్స్ అయితే అద్దిరిపోయాడు బాలకృష్ణ. చాలా స్టైలిష్గా డిజైన్ చేశాడు గోపీచంద్ మల్లేని. సీనియర్ హీరోస్ లుక్స్లో బాలయ్యని కొట్టేవాడే లేడు, ఎవడు టచ్ కూడా చేయలేడు. అదే ఎఫెక్ట్. టీజర్ చూసి ఓజీలా ఉంది అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఓజీ లేదు, గీజీ లేదు. అలాంటి ఎలివేషన్లు, అలాంటి స్టోరీలు బాలయ్య ఎప్పుడో నమిలి ఊసేశాడు. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్స్ చాలు. 100 కేజీఎఫ్లు, 400 పుష్పాలు, 1000 ఓజీలకి సమానం అవి. ఆ స్వాగ్ని, ఆ స్టైల్ని, ఆ సీన్స్ని మ్యాచ్ చేసే సినిమాలే రాలేదు ఇప్పటి వరకు, ఇకపై రావు కూడా. ఒకవేళ ఓజీలా ఉందనుకున్నా కూడా ముంబై మాఫియాలో ఓజస్ గంభీర కంటే ముందే ఒకడు ఉండేవాడు, మాఫియాకి పురుడు పోసినవాడు అని అనుకోవాలి అంతే. బాలయ్య సినిమా అంటే లాజిక్స్ లంగా వెతకూడదు, ఓన్లీ బాలయ్య. మూవీస్ నందు బాలయ్య మూవీసే వేరయ్యా. ఇందులో బాలయ్య లుక్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా లాస్ట్ షాట్లో ఆ బుల్డోజర్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళే సీన్ ఉంది. థియేటర్లు తగలబడిపోతాయి. ఆయన కొంచెం ఎవరన్నా ఏజ్ గుర్తు చేయండిరా, ఇంకా 20స్లో ఉన్నాను అనుకుంటున్నాడేమో. వయసు పెరిగే కొద్దీ డైనమైట్లా తయారవుతున్నాడు. ఆ స్టైలు, ఆ స్వాగు, పవర్ఫుల్ లుక్, మాస్ ఎలివేషన్స్ అద్దిరిపోయాయి. ఇది కదరా బాలయ్య అంటే అనిపించింది. ఒరిజినల్ రికార్డుల రారాజు అంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఇక బీజిఎం విషయానికి వస్తే బండంగుళం ఎక్కడి నుంచో తస్కరించేశాడు. ఇదైతే కన్ఫర్మ్. డాకు మహారాజ్ రేంజ్లో ఉంటుంది అనుకున్నా, బట్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు. కులం చెడినా కూడుండాలి, ఎలాగో తస్కరించావు అనే పేరు వస్తుంది. దాన్ని కొంచెం రీమోడలింగ్ చేసి బెటర్ చేయొచ్చు కదా. టీజర్ మొత్తంలో ఇదొక్కటే కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇంకోటి, చాలామంది డైలాగ్స్ లేవు, బాలయ్య మార్క్ కనిపించలేదు అంటున్నారు. ఇదే ఎర్రి గొర్రె తెలివంటే. వాళ్ళు ముందే చెప్పారు నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్ అని. మళ్ళీ అవే డైలాగులు పెడితే రొటీన్ అయిపోదా? న్యూ ఏజ్ ఎలా అవుతుంది? ఇది న్యూ ఎరా కాదు, పీక్ ఎరా ఇది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే టీజర్ అయితే అదిరిపోయింది. బీజిఎం ఓకే, బాలయ్య లుక్, సినిమాటోగ్రఫీ పీక్ లెవెల్లో ఉన్నాయి. రెడీ ఫర్ రూత్లెస్ డిస్ట్రక్షన్. మరి మీకు ఎలా అనిపించింది టీజర్? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.